सेना राम राम, जय भवानी, जय सेवालाल, जय रामराव बापू. तो अवेरनेस प्रोग्राम कसेन कतो आपण टांडेना आपणच केणो, आपण टांडेना आपणच सुधारनो. आपणे ना वजह कोई सुधारो तो जमे नहीं. अब आपने नहीं आड़ी बाप पैदा की दे, आपने आड़ी बाप भांडो तो भी आपण वर्ष लेनो, पण वजह भांडो तो मन आचो बोलो भांडो को लड़ाई करें जावा छा आपण कोनी गए. तो जे सारू ये आपनो टांडो सकन कदा खजोण वातेर में हम ये स्थाई थी जो कौन ये स्थाई पर कतो हम पढ़े जना शिक्षा के हमार शिक्षा तम न तम कोई खम सके कोनी कतो तमें कोई मालूम छे नहीं यात्रा भला कसेन कतो हमें न सारे न हमसे पढ़ेर में परफेक्ट काका पोते दो पेर ओगाड़ा प्रभाती चूलो न वजना जो कौन दो पेर थी सारे पूछन आवा वो हाफ डे आब्सेंट घाल दें लारदार फर्स्ट पीरियड एक पीरियड गड्डेदार जो एक 12 मन के थे अपनी एक मेग्या दुपियार मेग्या मरगो मार सोबत 45 నిమిషాలు हमें मारा सार लेवीर लकड़ी थी ये हाथेर घेर घेर पर वो छोटे थी जो कौन गड्डेदार जो 8 जना ये मेग्या एक 9 एक 4-5 कुंड गुड़ा वो छोटे थी वो स्कूल बंद कर दी ने. वो छोटे न खमता ने भी वो में स्कूल न गो तो मार बाप भी मारे जैसा वो से खमता है जो कौन वो स्थान में रूप रहा है. कुणो जेडी लक्ष्मी नारायण कच जेडी लक्ष्मी नारायण कहीं कच कतो एक डिग्री पीजी कर लेता नहीं कच एक इंटरव्यून गो तो वन फर्स्ट क्वेश्चन कहीं को पूछे तू ఒకవేళ ये ऑफिसर में रस्तो तू कहीं बनेची. फर्स्ट क्वेश्चन को सेकंड क्वेश्चन ఒకవేళ तो ऑफिसर में तो एक जॉब दतो तू काई बनेची जना मैं काई बनू नहीं कन कदा कजू एक क्वेश्चन को कजू आंसर काई करेक्ट को कोनी जेर बाद और बापेन पूछो कजू बा मैं एक क्वेश्चन पूछे गला हनो तो वो क्वेश्चन है आंसर काई केणो को तो ఒకవేళ मन 5 साल मन అవకాశం दिने ऑफिसर में तो सीईओ के प्रिंसिपल के मोटो कौन रचको मैनेजर के वो स्थान में पर उता स्थान में पर रुचुकन कदा नहीं और समाधानम केणो कन. तो आपण आलोचना काय नको तो आपण एक गोल ले लेचा वो गोले ना आपण रीच वेणो तो कंपल्सरी वो विधंगा प्रयत्न करनो. सेलिफोन अन बुक तमार पड़े स्टेज पुस्तकम कच कच मन कतरा पड़ेची तू నాకు ఎంత అయితే తల దించుకొని చదువుతావో దానికంటే రెట్టింపుగా నేను తల ఎత్తుకొని తిరిగేటట్టుగా చేస్తానని చెప్పేసి పుస్తకం అంటుంది. అదే సెల్ ఫోన్ ఏమంటుంది నన్ను ఎంతవరకు అయితే నువ్వు తల దించుకొని చూస్తావో ఆ విధంగా తల దించుకునేటట్టుగా చేస్తానని చెప్పేసి సెల్ ఫోన్ అంటుంది. ఈ రెండింటి విషయాలు మీకు సెల్ ఫోన్ కావాలన్నా సెల్ ఫోన్లో ఏదైతే మీకు అర్థం కాదో విషయమో వాటిని తెలుసుకోవడం మాత్రము తెలుసుకునేంత వరకు మాత్రమే దాన్ని వాడాలి, దానికంటే ఎక్కువగా వాడకూడదు. కాబట్టి టెక్స్ట్ బుక్ను అందులో ఏముంది ఏమి ఇచ్చాడు దాని నుండి మనము ఏ విధంగా డెవలప్ కావాలి, అందులో ఒక అంశం ఇస్తే దాని నుండి మనము ఇంకా ఏదైనా సాధించగలుగుతామా ఏదైనా చేయగలుగుతామా అనే ఉద్దేశంలో మనము ఆ అన్వేషణలో ఉండాలి. అయితే ఆ చదువు అనేది మనకు అర్థమైనట్టు సమझ తెలుగు तो काहे का तो पढ़नो मेन एक आलोचना थी वजह का आलोचना ने आपण कू जावणो. एक्टिविटीज एक एक्टिविटीज दे मिलो तो आपण और अदनंगा एक 4 एक्टिविटीज आपण करतो वन परफेक्ट गा आपने ने आपण मेंटेन चढ़ीजू. చేశారు ఎడ్యుకేషన్ ఏర్మై అన్నిటికంటే గన్ను కంటే ఏది పెన్ను ఆయుధం అనేది అంటే రాజు అయినా కానీ కలెక్టర్ అయినా కానీ ఎవరైనా సరే ఒక సంతకం చేస్తే ఏదైనా చేయగలుగుతాం. ఒక పెన్నులో ఉన్నటువంటి బలము దేంట్లో లేదు, గన్నులో లేదు, కొట్లాడలో లేదు, దేంట్లో లేదు. మళ్ళీ మనస్తత్వం అనేది ఏ విధంగా ఉండాలంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఆకట్టుకునేటట్టుగా ఉండాలి, సూదిలాగా ఉండాలి. సూది అనేది చిన్నగానే కనబడుతుంది కానీ సూది యొక్క గుణం ఏంటిది, సూది యొక్క గుణం ఏంటిది ఇంకో వస్తువు నుండి ఇంకో వస్తువును జోడించేగల గుణం ఉంటుంది, అది మనలో ఉండాలి. ఎవరైనా సరే దాని హిందీలో ఏమంటారు ఆदमी से आदमी मिले तो दो दो बात करे, गधे से गधा मिले तो दो दो लात मिले. మనిషి ఉండి గాడిద కాకూడదు. ఎవరైనా సరే మర్యాద అనేది ఎక్కడి నుంచి వస్తుంది
ఒకరు ఇంకో వాడిని మర్యాద ఇస్తేనే గౌరవం అనేది పెరుగుతుంది. ఎవరో తెచ్చివ్వరు, ఎవరైనా దుడ్డు కడతారా? ఇప్పుడు ఆవు కానీ బర్రె కానీ ఏదైనా రోజు తాడు తెంపుకొని పోతే దానికి ఏం చేస్తారు? ఒక దుడ్డు కడతారు, తెలుసా? డింగురు అది. కాబట్టి ఆ విధంగా కాదు, మనిషి అనేవాడు ఆలోచనతోటి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితోటి ప్రేమగా మాట్లాడాలి. తర్వాత మనం అందరము హిందువులం. మనము ముందు ఏముండాలి? సంస్కృతి అనేది మనకు ఉండాలి. ప్రతి వారికి కుంకుమ బొట్టు అనేది ఉండాలి. ప్రొద్దున లేవాలి, స్నానం చేయాలి, దేవుళ్ళను మొక్కాలి, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి. దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో ఇస్మే క్యా హై, కుచ్ దేనా హై మగర్ రిటర్న్ లేనా నహీ, ఫిర్ భీ ఆనంద్ హై. అంటే ప్రేమగా ఉండాలి. అంటే మనము ఏదైతే ఇస్తున్నామో దాన్ని ఏ విధంగా భగవంతుని వద్ద మనం ఏదైతే ప్రసాదం తీసుకుంటున్నామో ఆ విధంగా స్వీకరించాలి. ఏదైనా సరే నిర్ణయం అనేది మీ పైనే. చెడు అనేది మంచి అనేది మీరే ఆలోచించి నిర్ణయం అనేది తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఎవరైతే అనుకున్నారో నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్, లేకపోతే కలెక్టరు, లేకపోతే డాక్టరు, అది మీ గోల్. దాన్ని తగ్గట్టుగా మనం ఏం చేయాలి? ఆ విధంగా ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఒక వ్యక్తి సహాయం చేస్తే కొంతవరకు మాత్రమే చేయగలుగుతాడు. కానీ తన యొక్క నిర్ణయము గట్టిగా తీసుకుంటే అది దాని ఏమంటారు? తన ధైర్యమే 10 మంది పెట్టు, నీ ధైర్యము 10 మంది పెట్టు. నేను చెప్పేది కొంత మట్టుకు మాత్రమే. చెరువులో ఇదేటప్పుడు ఈత రాని వాళ్లకు కొద్దిసేపు మాత్రమే పట్టుకుంటాడు, కానీ రోజు మొత్తం పట్టుకొని ఉంటాడా? ఉండడు. కాబట్టి తల్లిదండ్రులు కానీ గురువులు కానీ పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకొని మంచి విషయాలు గ్రహించాలి, అది మనసులో ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఆ సమయం వస్తుందో అప్పుడు చెప్పాలి. నేను ఒక ఫలాని మీటింగ్కు వెళ్ళాను, అక్కడ కొన్ని మంచి విషయాలు ఈ విధంగా చెప్పారు. ముందు బొట్టు అనేది కంపల్సరీ ఉండాలి, కుంకుమ బొట్టు. సంస్కృతి సంస్కారం. సంస్కారం అనేది దేని వల్ల వస్తుందంటే విద్య వల్ల వస్తుంది. కాబట్టి సంస్కృతి సంస్కారము, తర్వాత విద్య. మళ్ళీ ఆచారం అనేది మన పూర్వీకుల నుండి వస్తున్నది. ఆచారం అంటే ఏంటిది? పెద్దవాళ్ళను గౌరవించడము, మర్యాదగా మాట్లాడము, దూషించకుండా చూడడము, ఎవరైనా కొత్త వాళ్ళు చుట్టాలుగా వస్తే వాళ్ళని మర్యాదగా నీళ్ళు ఇవ్వడము, కూర్చోవడానికి ఏదో ఒక ఆసనము, తర్వాత తాగడానికి నీళ్ళు, ఇవన్నీ మన సంస్కృతులు. మనము నేర్చుకోవాలి ఇవి. ఎవరైతే పెద్దవాళ్ళు చెప్తారో ఆగు అనేది అనకూడదు. పెద్దవాళ్ళు కదా, వాళ్ళని గౌరవించాలంటే ముందు ఆయన పని ఏదైతే చెప్తాడో ఆ చేసిన తర్వాత వేరే పని చేయడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత మనము ఎడ్యుకేషన్, మేము ఇచ్చేటువంటి సహాయము కొంత భగవంతుని గురించి అడగాలి. దాన్ని ఏమంటారు? ఇన్సాన్ దియేసో పూర్తానే भगवान दिए सो खुटता नहीं. और मैं हिंदी में कैसे मुसलमान है माँ, अल्लाह दिए सो खुटता नहीं, इंसान दिए सो पुरता नहीं, अल्लाह दिए सो खुटता नहीं. तो भगवान दे कौन खुटे नहीं. చేశారు తెలివి మెయిన్. అప్పుడు సక్రమమైన మార్గం మేము జావుతో అప్పుడేనే భగవంతుడు సహకారం అనేది కంపల్సరీ ఉంటుంది. మనం ప్రొద్దున లేచేటప్పుడు ఏ తల్లిని మొక్కాలి? భూతల్లిని, తర్వాత తల్లిదండ్రులు. అంటే వాళ్ళు లేకపోతే మనకు ఈ సృష్టి మనం చూసేవాళ్ళం కాదు, ఇన్ని ముఖాలు అనేది కనబడేవి కాదు. కాబట్టి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అంటే ముందు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి, తప్పు లేదు. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పు లేదు. తర్వాత గురువు ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి. మీరు ఏ తప్పు చేసినా కానీ నేను ఈరోజు ఈ తప్పు చేశానని చెప్పేసి గురువును ఒకసారి స్మరిస్తే ఆ భారం అనేది గురువుకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ తప్పు అనేది నీ పైన ఉండదు. కాబట్టి ఆ విధంగా ఉండాలి. సమాజం పైన నెట్టకూడదు, చెడును సమాజం పైన నెట్టకూడదు. మీకు అనేది ఒకటే, చదువు పుస్తకం కంపల్సరీ. ఒకసారి అది మీకు అర్థం కాలేదనుకో, పెద్దవాళ్ళు కానీ గురువులను కానీ వాళ్ళని అడగాలి. సార్ ఇది అర్థం కాలేదు, లేకపోతే అక్క ఇది అర్థం కాలేదు, దీని వివరణ ఏంటిదని ఆ విధంగా అడిగి తెలుసుకోవాలి. దాంట్లో తప్పు లేదు, చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు. కాబట్టి అడగనిది అవ్వ బువ్వ పెట్టది. నీ డౌట్ నీతోటి కూడా సమాప్తం కాకూడదు, దాని యొక్క పరిష్కారాన్ని అన్వేషించాలి.
కాబట్టి ఆ విధంగా అన్వేషిస్తేనే మనము ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి ముందుకెళ్ళడానికి అనేక మార్గాలు ఉన్నాయి, ఒకటే లేదు, మార్గం అనేది అనేకం. కాబట్టి మంచి అన్వేషణతోటి మంచి విద్యాభ్యాసము చేస్తూ చదువుతూ ముందుకెళ్ళాలని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. మీకు ఏదైనా డౌట్